రోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనే ఆశతో మీరు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీరు ఏం ప్రార్థన చేశారని అడిగితే ఏదో చేశారన్నట్టుగా ఉంటే ప్రయోజనం అండి. ఇవాళ వాక్యం విన్నారు కదా, విన్నామండి చూసామండి అంటున్నారు. మరి ఏం విన్నారు అంటే మర్చిపోయాను అంటే ప్రయోజనం ఏముంది? వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయంలో చోటు లేదే. హృదయం నిండా ఇంకా ఎన్నో లోక సంబంధమైన పాతవన్నీ ఫుల్లీ ప్యాక్ అయి ఉన్నాయి. కాబట్టి వాక్యానికి అక్కడ చోటు లేదు. వాక్యం హృదయంలోనికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఎటువంటి కార్యం జరగదు. హృదయాలను పరిశీలించుకోవాలి. ఏ స్కెటస్కోప్ కానీ ఏ స్కానింగ్ కానీ హృదయాంతరేంద్రియాలను పరిశీలించలేవు. అటువంటి యంత్రాలను ఇంకా ఎప్పుడు కనిపెట్టలేదు. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువుకి అన్నీ తెలుసు. నీ ఆలోచనలు తెలుసు, నీ యొక్క తలంపులు తెలుసు, మాటలు తెలుసు. మాట నీ నోటికి రాక మునిపే అని తెలుసు. కాబట్టి మన హృదయ స్థితిని తెలుసుకోవాలంటే మన హృదయాలను పరిశీలించే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఊరు వెళ్ళాలనుకుంటారా, గుడికి వెళ్ళాలనుకుంటారా? అక్కర్లా. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని, అంటే ఎవరికి ఇంటరప్షన్ లేకుండా, నీకు ఆ అభ్యంతరాలు రాకుండా, నువ్వు డిస్టర్బ్ అయిపోకుండా ఏకాగ్రతతో ప్రభు సరదులు. ఆనాడు దావీదు ప్రార్థించాడు చూడండి. 139 కీర్తన 23-24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా హృదయాంతరేంద్రియాలను పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు అన్నాడండి. ఇవాళ ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు? మన ఆలోచనలన్నీ పుస్తకాల్లో రాసుకొని చదివితే మనకి అసహ్యం వేస్తుంది మన మీద. మన ఆలోచనలన్నీ ఒక స్క్రీన్ లాగా మన నెత్తి మీద పెట్టి డిస్ప్లే అవుతుంటే అసలు లోకంలో గదరగోళం అయిపోతాడు. ఎందుకంటే మనిషి బయటికి బాగా మాట్లాడుతుంటాడు, కానీ లోపట లాభాన్ని అపేక్షించుకునేవారు, లెక్కలేసుకునేవారు, తినుమో తాగుమో అంటారు, కానీ వారు లెక్కలేసుకుంటుంటారంట మనసులో. అయ్యో చాలా తినేశాడే, అయ్యో చాలా తాగేశాడే, అయ్యో మా సాలదేమోనే అన్నట్టు నోటితోటి ఒకటి కనపరుస్తారు ప్రేమను, మనసులో చికాకు పడతారు. చూడండి, నీ నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే నువ్వు నోటితో మాట్లాడే మాటల వల్ల మనుషులకి మంచివాడిగా నువ్వు ఉండొచ్చు. నీ మాటల వల్ల నువ్వు నప్పించవచ్చు, ఒప్పించవచ్చు లోకాన్ని. కానీ నీ హృదయాన్ని ఎరిగిన ప్రభు ముందు నువ్వు యథార్థంగా ఉండకపోతే ఆయన నిన్ను అంగీకరించలేడు. ఆయన నీ హృదయంలోనికి రాలేడు. ఆయన తలంపులతో నీ హృదయాన్ని నింపలేరు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను వినండి. నరుడి హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. నరుని హృదయంలో ఉన్న ఆలోచన లోతు నీళ్ల వంటిది. వాళ్ళ లోతు నీళ్ళు అంటే మీకు ఎలా తెలుస్తుంది? పూర్వకాలంలో బావిలు ఉండేవి, నుయ్యి ఉండేది. నుయ్యి అంటారు, కొంతమంది బావి అంటారు. ఏంటండి, ఆ ఊరంతటికీ ఒకే బావి ఉంటుంది. కొన్నిసార్లు నేను కారుబడై అనే స్థలములో తమిళనాడులో సేవ చేస్తున్నప్పుడు అక్కడ నీళ్లు చాలా కరువు. ఆ ఊరంతటికి ఒకే బావి ఉంది. అది 70-80 కిలోమీటర్ల దూరంలో కిందకు ఉంటాయి నీళ్ళు. ఎప్పుడు కూడా అవి బకెట్ వేసి తోడాలంటే చేతులు బొప్పిలు కట్టేసాయి నాకంటే. ఆ లోపల ఉన్న నీటిని మనం బయటకు తవ్వుకున్నప్పుడు అవి మనకి ఉపయోగపడుతున్నాయి. ఆ నీటిని మనం పలు విధాలుగా వాడుకోగలుగుతున్నాం. నూతిలోనే నీళ్లుంటే దాని విలువ లేదు, దానికి ప్రయోజనం లేదు. ఇక అవి అక్కడే ఉంటాయి, అలాగే ఉంటాయి కావాలంటే. కానీ ఇంకొక విషయం, నీళ్లు తోడే కొలిది ఉపుకుతుంటుంది జలలు ద్వారా. ఆ నీరు చెట్లకు మంచి ఫలభరితమైన చెట్లు వచ్చేటట్టు చేస్తాయి. మనకు త్రాగడానికి, మనం వాష్ చేసుకోవడానికి, జంతువులు త్రాగి దాహం తీర్చుకోవడానికి నీరు మంచిది. ఎంత అద్భుతంగా దేవుడు
నీటిని సిద్ధపరిచాడండి కడుక్కోవడానికి. నీటిని వాడటం వల్ల నీటి శాతం మన శరీరంలో ఎంతో భాగం ఉంది. ఎక్కడుంది? అగాధములో ఉంది. అదేదో ఎక్కడో నీళ్ళున్నాయని చూసుకొని చూసినంత మాత్రం నీ దాహం తీరిపోద్దా? అబ్బో చాలా నీళ్ళు ఉన్నాయని, ఆ కింద ఎక్కడో ఉన్నాయని నమ్మినంత మాత్రాన నీ దాహం తీరిపోద్దా? నీ అవసరతలు తీరుతాయా? చూడండి, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేరును. వివేకము గలవాడు దానిని పైకి చేదును.